మ్యారేజ్ కార్డ్స్ లేదా వెడ్డింగ్ కార్డ్ మరియు వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్ ఇలా చాలా రకాలుగా పిలుస్తూ ఉంటారు. వివాహం సందర్భంగా బంధుమిత్రులను ఆహ్వానించడానికి వెడ్డింగ్ కార్డ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా వివాహాలనేవి జరుగుతున్నాయి. అందులో వివాహ ఆహ్వాన పత్రిక కూడా చాలా ముఖ్యమైనదిగా మారింది. ఇందుకోసం కుటుంబ సభ్యులకు, మిత్రులకు వివాహ ఆహ్వానాలు పంపడం అనేది సాధారణంగా జరిగే విషయం. ఈ వెడ్డింగ్ కార్డులను పాత రోజుల్లో కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్ళి ఇచ్చేవారు. ఆ తర్వాత పోస్ట్ ఆఫీస్ సేవలు వచ్చినప్పటి నుంచి వెడ్డింగ్ కార్డులను పోస్టు ద్వారా బంధువులకు ఆహ్వానాలను పంపుతున్నారు. ఇప్పుడున్న రోజుల్లో ఆన్లైన్ టెక్నాలజీ పెరగడంతో వెడ్డింగ్ కార్డ్ ఫోటోను ఆన్లైన్లో బంధుమిత్రులకు పంపుతున్నారు. ఇప్పుడున్న రోజుల్లో వెడ్డింగ్ కార్డులకు ఆదరణ చాలా పెరిగింది. వివాహాన్ని ఎంత భారీగా సెలబ్రేట్ చేస్తున్నారో దానికి తగ్గట్టు వివాహ ఇన్విటేషన్ కార్డ్ కూడా అంతే భారీగా ఉండేలా ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజల నుండి వస్తున్న ఆదరణ చూసి మ్యారేజ్ కార్డ్స్ బిజినెస్ అనేది అంతే అభివృద్ధి చెందుతుంది. వారి వద్దకు వచ్చే కస్టమర్స్ కోరుకునే విధంగా డిజైన్ కార్డులని వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ లాగా ముద్రించి ఇస్తున్నారు. వధూవరులు ఇద్దరు తమ వివాహ ఇన్విటేషన్ కార్డు ప్రత్యేకంగా ఉండేలా చూసుకుంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? వెడ్డింగ్ కార్డ్ బిజినెస్ గురించి మరియు దానిని ఎలా ప్రారంభించాలి అనే విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే 2 విధాలుగా మొదలు పెట్టొచ్చు. ఒకటి, ఇంటి వద్ద నుండి చిన్న బడ్జెట్లో ఈ బిజినెస్ను మొదలు పెట్టచ్చు. ఇక రెండోది, బయట ఒక రెంట్ షాప్ తీసుకొని ఈ బిజినెస్ను మొదలు పెట్టచ్చు. ఈ 2 విధానాలలో పెట్టుబడి విషయంలో కొంత చేంజ్ కనిపించినా ప్రారంభంలో ఎవరైతే వెడ్డింగ్ కార్డ్ బిజినెస్ను మొదలు పెట్టాలని అనుకుంటారో వారు ఇంటి నుండి ప్రారంభిస్తే కొంత లాభం ఉంటుంది. ఇంటి వద్ద నుండి ఈ బిజినెస్ ప్రారంభించాలంటే ముందుగా మీకు ఇంటిలోని ఒక బెడ్రూమ్ అంత హాల్ ఉంటే సరిపోతుంది. అలాగే టెక్నికల్గా మంచి ప్రాసెసర్ కలిగిన ఒక కంప్యూటర్ అవసరం. కంప్యూటర్ ఉపయోగిస్తారు కాబట్టి మీకు కొంత కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడం తప్పనిసరి. లేదా కంప్యూటర్పై పూర్తి అనుభవం ఉన్నవారిని కూడా నియమించుకోవచ్చు. అలాగే కంప్యూటర్లో కోరెల్ డ్రా అనే సాఫ్ట్వేర్ ఉండడం చాలా ముఖ్యం. ఎందుకంటే మొత్తం పని దానిపైనే జరుగుతుంది. దీంతోపాటు కోరెల్ డ్రా సాఫ్ట్వేర్ మరొకటి కూడా మీ కంప్యూటర్లో ఉండేలా చూసుకోండి. అలాగే వీటితో పాటుగా కలర్ మరియు బ్లాక్ అండ్ వైట్లో ప్రింటర్ 2 ఉండడం తప్పనిసరి. మరియు కస్టమర్స్ వస్తే వాళ్ళు కూర్చునే విధంగా కుర్చీలను ఏర్పాటు చేయండి. ఇంకా వెడ్డింగ్ కార్డ్ ప్రింటింగ్ కోసం మీరు స్టేషనరీ నుంచి కొంత సామాగ్రిని కొనవలసి ఉంటుంది. అలాగే మీ ఇంటి ముందు చిన్న బ్యానర్ను కూడా ఏర్పాటు చేయండి. ఆ బ్యానర్లో మీ యొక్క ఫోన్ నెంబర్ని కూడా పొందుపరచండి. అలా మీరు చేస్తున్న బిజినెస్ ఏంటో అందులో తెలపండి. దీనివల్ల మీ చుట్టుపక్కన ఉన్న వాళ్ళు బిజినెస్ గురించి తెలుసుకొని మీ వద్దకు వస్తారు. మీరు ఇప్పుడు వెడ్డింగ్ కార్డ్ బిజినెస్లోకి ప్రవేశించారు. మీరు మీ ఇంట్లో కూర్చుని కార్డు ప్రింటింగ్ వ్యాపారాన్ని సాఫీగా స్టార్ట్ చేయొచ్చు. ఇది మీ డబ్బును కూడా ఆదా చేస్తుంది. మరియు మీ వ్యాపారం విజయవంతమైనప్పుడు మీరు దానిని ఏదైనా అద్దె ప్రదేశానికి పెంచవచ్చు. అయితే ఇప్పుడు మీరు వెడ్డింగ్ కార్డును ప్రింట్ చేయాలంటే మీ వద్ద ఉన్న ప్రింటర్ సహాయంతో చేయవచ్చు. లేదా మీరు ఏదైనా ఒక ప్రింటింగ్ ప్రెస్ వారితో భాగస్వామ్యాన్ని ఎంచుకోవచ్చు. కస్టమర్స్ కోరిన విధంగా వెడ్డింగ్ కార్డులను ప్రింట్ చేస్తూ ఉండాలి. అయితే బయట మార్కెట్లో వివిధ రకాలైన వెడ్డింగ్ కార్డ్స్కి సంబంధించిన డిజైన్ పేపర్స్ దొరుకుతూ ఉంటాయి. హోల్సేల్ మార్కెట్లో కూడా వీటిని కొనవచ్చు. ఇంటి నుంచి ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుందనే విషయం చూస్తే ఇందులో మంచి ప్రాసెసర్, స్టోరేజ్ ఎక్కువ కలిగిన ఒక కంప్యూటర్ ధర 25,000 రూపాయల వరకు ఉంటుంది. అలాగే స్కానర్తో కలిపి మంచి కంపెనీల్లో ఒక ప్రింటర్ కనుక చూసుకున్నా మీకు ఈజీగా 15,000 రూపాయల్లో దొరుకుతుంది. అలాగే మీరు సహాయం కోసం ఒకరిద్దరిని నియమించుకున్న వారికి ఒక నెల జీతం చెల్లిస్తే 10,000 రూపాయలు అనుకున్న ఇద్దరికి 20,000 రూపాయలు అవుతుంది. దీని ప్రకారం అన్నీ కలిపి ఒక 85,000 రూపాయల వరకు బడ్జెట్లో ఇంటి నుంచి మ్యారేజ్ కార్డ్ బిజినెస్ను ప్రారంభించవచ్చు. అయితే ఈ బిజినెస్లో ప్రాఫిట్స్ చూసుకున్న మొదట్లో ఊహించినంతగా రాకపోయినా ఆ తర్వాత మీరు కొన్ని ప్రమోషన్స్ చేసి కస్టమర్స్ను సంపాదించవచ్చు. ఆ తర్వాత మీ బిజినెస్ అనేది లాభాల బాట పడుతుంది. నెలకి 20,000 నుంచి 30,000 వరకు సంపాదించవచ్చు. ఇక రెండో విధానమైన రెంట్ షాప్లో ఒక మ్యారేజ్ కార్డ్ బిజినెస్ను ప్రారంభించాలంటే ఏమేం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఇంట్లో ఉండి ఈ వ్యాపారం చేయడానికి బయట ఉండి చేయడానికి ఒకే విధానం ఉంటుంది. బయట ఉండి చేస్తే మీరు ముందుగా ఒక రెంట్ షాప్ను తీసుకోవాలి. ఆ తర్వాత ఇంటర్నెట్ కనెక్షన్తో ఒక కంప్యూటర్ను తీసుకోవాలి. మీ షాప్కి ఒక పేరుతో బ్యానర్ని కూడా ఏర్పాటు చేయండి. బిజినెస్ గురించి తెలపండి. అందులో మీ ఫోన్ నెంబర్ని కూడా జత చేయండి. అలాగే బయట షాప్ను నిర్వహించడానికి మున్సిపాలిటీ నుంచి బిజినెస్ లైసెన్స్ మరియు ట్యాక్స్ లైసెన్స్ కూడా తీసుకోవాలి. ఇంకా మీరు ఈ బిజినెస్ను పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలనుకుంటే వెడ్డింగ్ కార్డ్ ప్రింటింగ్ మిషన్స్ కూడా కొనుగోలు చేయొచ్చు. ఇండియా మార్ట్లో ప్రింటింగ్ మిషన్స్కి సంబంధించిన సమాచారం దొరుకుతుంది.
అందులో మీరు మిషన్స్కి సంబంధించిన అన్ని వివరాలను చూడొచ్చు మరియు తెలుసుకోవచ్చు. మీ బడ్జెట్ను బట్టి మిషన్స్ కొనుగోలు చేసి దాని సహాయంతో బిజినెస్ను డెవలప్ చేయొచ్చు. ఆ తర్వాత మీరు వెడ్డింగ్ మిషన్ నడపడానికి సహాయంగా ఇద్దరిని ఏర్పాటు చేసుకోవాలి. అలాగే వెడ్డింగ్ కార్డ్స్ ప్రింటింగ్ కోసం ఫోల్డింగ్ కార్డులు మరియు ఎన్వలప్లతో సహా అనేక రకాల స్టేషనరీ సామాగ్రి అనేది అవసరం అవుతుంది. వాటిని కూడా ముందుగానే మీరు కొనుగోలు చేసి పెట్టుకోండి. అలాగే కస్టమర్స్ కోసం వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్స్కి సంబంధించిన ఒక క్యాటలాగ్ను తయారు చేయాలి. వాళ్ళు అందులో నుంచి ఒక డిజైన్ రకం వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేసుకుంటే మీరు ఆ డిజైన్లోనే వెడ్డింగ్ కార్డ్స్ అన్ని ముద్రించాలి. ఈ విధంగా కస్టమర్స్ కోరిన విధమైన వెడ్డింగ్ కార్డ్స్ను వివిధ డిజైన్స్తో వారికి అందించాలి. మార్కెట్లో వచ్చే కొత్త రకమైన వెడ్డింగ్ కార్డ్స్ డిజైన్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. వాటిని కూడా మీ క్యాటలాగ్లో చేరుస్తూ ఉండాలి. వివిధ రకాలైన కస్టమర్స్ వివాహ పత్రికలను ముద్రణ చేయడం కోసం మీ షాప్కి వస్తూ ఉంటారు కాబట్టి వారికి చూపెట్టే విధంగా ఒక క్యాటలాగ్ బుక్ను చూసుకోవాలి. మొదలు తక్కువ ధరకే మ్యారేజ్ కార్డ్స్ ప్రింట్ చేయడం ప్రారంభించండి. మెల్లిగా మీ బిజినెస్ పైకి వెళ్ళిన కొద్దీ అప్పుడు మీ కార్డ్ డిజైన్ లెక్కన మ్యారేజ్ కార్డ్ ధరను నిర్ధారించవచ్చు. దానికంటే ముందుగా మీరు కస్టమర్స్ దగ్గర నమ్మకాన్ని సంపాదించండి. తక్కువ ధరే అయినా పేపర్ క్వాలిటీ మెయింటైన్ చేయండి. ఇలా చేయడం వల్ల కూడా మీరు కస్టమర్స్ను వారిలో నమ్మకాన్ని సంపాదించవచ్చు. వారి నుండి మౌత్ పబ్లిసిటీ ద్వారా మిగతా కస్టమర్స్కి కూడా చేరి అలా ఇలా మీ బిజినెస్ అనేది ముందుకు సాగి మంచి లాభాల బాట పడుతుంది. మౌత్ పబ్లిసిటీ అనేది ఒక విధంగా కస్టమర్స్ను మీ షాప్ వరకు తీసుకొస్తాయి. మరి ఎక్కువ మంది కస్టమర్స్ను పెంచుకోవాలంటే మీరు బిజినెస్ను ప్రమోట్ చేయవలసి ఉంటుంది. మరి బిజినెస్ ప్రమోషన్స్ ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం. మీరు మీ మ్యారేజ్ కార్డ్ బిజినెస్ను ప్రమోట్ చేయడానికి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ మాధ్యమాలను ఉపయోగించవచ్చు. దీనికోసం మీరు వార్తాపత్రిక లేదా మ్యాగజైన్లో ప్రకటనలను ఇవ్వచ్చు మరియు కరపత్రాలను పంపిణీ చేయొచ్చు. ఇంకా వీధుల్లో బోర్డులు కూడా పెట్టవచ్చు. ఇది కాకుండా మీరు మీ బంధువుల వివాహ కార్డు యొక్క ఒప్పందాన్ని కూడా తీసుకోవచ్చు లేదా మిమ్మల్ని ప్రమోట్ చేసే కుటుంబం ఫంక్షన్లో మీరు పాల్గొనవచ్చు. ఆ విధంగా మీరు బిజినెస్ ప్రమోషన్స్ చేస్తే కస్టమర్స్ మీ బిజినెస్ పట్ల ఆకర్షితులవుతారు. అలాగే ఫేస్బుక్ వంటి సోషల్ మీడియాలో కూడా మీ బిజినెస్కి సంబంధించి ప్రమోషన్స్ కూడా చేయొచ్చు. సోషల్ మీడియా సైట్లలో మీ బిజినెస్ పేరును జోడించి అక్కడి నుండి కస్టమర్లను పొందొచ్చు. ఇప్పుడున్న రోజుల్లో ప్రజలు సోషల్ మీడియాను బాగా ఉపయోగిస్తారు కాబట్టి ఇందులో మీ బిజినెస్ ప్రమోషన్స్ బాగా చేయగలిగితే అది మీ బిజినెస్కి మంచి లాభాలను తీసుకొచ్చేలా చేస్తుంది. మరి మీరు ఈ బిజినెస్ ద్వారా ఎంత సంపాదించవచ్చు అని చూస్తే మీరు కార్డు డిజైన్ లెక్కన ఒక విధంగా సంపాదించవచ్చు. కానీ అవన్నీ ప్రారంభ దశలో అయితే పెద్ద మొత్తంలో రాకపోవచ్చు. కానీ మేము చెప్పిన విధంగా చేస్తే నెలకి మీకు 20,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. మ్యారేజ్ కార్డ్స్ అనేవి ప్రతి ఒక్కరికి అవసరమైనవి కాబట్టి ఈ పని చేయడానికి మీరు కార్డ్ డిజైన్ మరియు హార్డ్ వర్క్పై ఆధారపడాలి. అంతేకాకుండా మార్కెటింగ్ చేయడం కూడా అత్యంత ముఖ్యమైన విషయం. అది ఆఫ్లైన్లో అయినా లేదా ఆన్లైన్లో అయినా 2 రకాల మార్కెటింగ్ను చేయడం ద్వారా మీ బిజినెస్ వీలైనంత ఎక్కువ మందికి చేరుతుంది. మీరు కార్డ్ డిజైన్ను మిగిలిన వాటికంటే భిన్నంగా ఆకర్షణీయంగా చేయండి. ఇది మీ వ్యాపారానికి మరింత ప్రయోజనం చేకూరుస్తుంది. ప్రజలు తరచుగా కొత్త విషయాలను ఎక్కువగా ఇష్టపడతారు కాబట్టి మీ డిజైన్లు కూడా కొత్తవి ఉండేటట్టుగా మరియు వాటిని ఇష్టపడేలా ప్రయత్నించండి. మీకు కావాలంటే మీరు మీ డిజైన్ ఫేస్బుక్లో కూడా ఉంచవచ్చు. దీనికోసం మీరు ఒక పేజీని సృష్టించి అక్కడ ప్రచారం చేయండి. దీనికోసం సృజనాత్మకతను కలిగి ఉండడం చాలా ముఖ్యం మరియు అవసరమైతే ఒక డిజైనర్ను నియమించుకోండి లేదా ఇంటర్నెట్లో విభిన్న డిజైన్ల కోసం వెతకండి, తెలుసుకోండి. ఆ తర్వాత మీరు మ్యారేజ్ కార్డ్ బిజినెస్ను విస్తరించవచ్చు మరియు ఫ్లెక్స్ ప్రింటింగ్స్కు కూడా తీసుకెళ్లవచ్చు. దీనికోసం మీకు మరికొంత అనుభవం అనేది అవసరం మరియు మీరు కొన్ని ఫ్లెక్స్ బ్యానర్ ప్రింటింగ్ ప్రెస్తో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. మ్యారేజ్ కార్డ్ బిజినెస్ నుంచి ఫ్లెక్స్ మరియు బ్యానర్లకు విస్తరించడం అనేది ఎంతో లాభసాటిగా మరియు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మరియు కొన్ని వాణిజ్య సంస్థలు వాటి ప్రచారం మరియు ప్రకటనల కోసం ఫ్లెక్సీలను ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి మీరు మ్యారేజ్ కార్డ్స్ బిజినెస్ చేస్తూనే మరోపక్క ఫ్లెక్సీ బిజినెస్ కూడా మొదలుపెట్టవచ్చు. ఆ విధంగా మీ బిజినెస్ను విస్తరించుకోవచ్చు. మీరు వెడ్డింగ్ కార్డ్ బిజినెస్ స్టార్ట్ చేసే ముందు మార్కెట్ పరిశోధన అలాగే ఈ బిజినెస్ పరిశ్రమ గురించి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవాలి. దాంతోపాటు సాంకేతికమైన లేదా వెడ్డింగ్ కార్డ్స్ బిజినెస్కి సంబంధించిన అన్ని నైపుణ్యాలను మీరు పొందాలి. అప్పుడే ఈ బిజినెస్లో మీరు రాణించగలుగుతారు. ఇది ఫ్రెండ్స్ మ్యారేజ్ కార్డ్స్ బిజినెస్ యొక్క పూర్తి విషయాలు. మీరు ఇందులో 2 విధాలుగా బిజినెస్ను చేయవచ్చని, దానికి మీరు ఏమేమి చేయాలి, ఏ విధంగా బిజినెస్ను అభివృద్ధి చేయాలి అనే విషయాలను
పూర్తిగా తెలుసుకున్నారని అనుకుంటున్నాము. మరొక టాపిక్తో మీ ముందుకు వస్తాము. అంతవరకు మా యూట్యూబ్ ఛానల్ను ఫాలో అవ్వండి, లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.